అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం టేకీలో శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వకేన పూజ, పుణ్యహావచనం, అగ్ని గుండ ప్రతిష్టాపన, నీరాజనం, మంత్రపుష్పం, విగ్రహ ప్రతిష్ట, ప్రధాన హోమాలు, గోపూజ, అంకురార్పణ, దేవి పూజ తదితర పెద్దింటి వెంకట విశేష పూజలు నిర్వహించారు. పెద్దింటి వెంకట లక్ష్మీ నరసింహాచార్యుల బ్రహ్మత్యంలో యార్లగడ్డ రామకృష్ణ, చింతా సూర్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో స్వామివారిని బాజా భజంత్రీలతో గ్రామోత్సవం నిర్వహించారు. శుక్రవారం ఉదయం విగ్రహ ప్రతిష్ట, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, అన్న సమారాధన నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మైకేల్ చెట్టు మాట మీద అడుగు పడే కూరలు ఈరోజు కార్యక్రమాలు చెప్పండి ఒకసారి.
విదగ్రహస్థం మృతశంకయక్షరం వీదాంబరం దర్శితపాదపద్మం హస్తద్వయేనాశ్రితపారుజాతం శ్రీభూషమేతం భజ వెంకటేశం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిన్ రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సభాయే నమః. నిన్నటి రోజున ఆధౌ పూజ్యో గణాధిప అనుకుంటూ ఉదయం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, తదనంతరం యాజమానులకు ఋత్వికులకు దీక్షాధారణ, తదనంతరం సర్వపాపక్షయార్థం అకల్మషహోమాక్షయ కర్మణి అని అకల్మషహోమ కార్యక్రమం పరిపూర్తి చేసుకుని ఉదయ కార్యక్రమం, సాయంత్రం ముందుగా మళ్ళీ విశ్వక్సేనారాధన, ఆ పుణ్యాహవాచనం, తదనంతరం మృత్సంగ్రహణం అంటే మేదినీదేవి అమ్మవారికి పూజా కార్యక్రమం పరిపూర్తి చేసుకుని అమ్మవారి దగ్గర నుంచి పుట్టమన్ను తెచ్చుకుని యాగశాల ప్రవేశం, తదనంతరం అంకురార్పణ, వాస్తుపూజ, సర్వదేవతా ఆహ్వాహనార్థం గరుడ ప్రతిష్ట, తదనంతరం స్వామివారికి అగ్ని ప్రతిష్టాపన, వాస్తుహోమం, దిగ్దేవతా బలిహరణ పరిపూర్తి చేసుకున్నాం నిన్నటి కార్యక్రమం. ఈరోజు ఉదయం స్వామివారికి ముందుగా విశ్వక్సేనారాధన, తదనంతరం పుణ్యాహవాచనం, స్వామివారికి పంచామృత చతుర్దశ కలశారాధన, నవకలశారాధన, స్వామివారికి పంచగవ్యాదివాసం, క్షీరాదివాసం, జలాదివాసం, స్వామివారికి అదివాసత్రయంగా చేసుకుని అదివాస ప్రధాన హోమములు పరిపూర్తి చేసుకుని పుత్రకామేష్టి యాగం కూడా స్వామివారికి ఆంజనేయ స్వామివారి యొక్క ప్రతిష్టాయజ్ఞ మహోత్సవంలో పుత్రకామేష్టి యాగం కూడా పరిపూర్తి చేసుకున్నాం. తదనంతరం స్వామివారి ఇప్పుడు భారీ ఊరేగింపుగా బయలుదేరి సాయంత్రం మళ్ళీ 6 గంటలకల్లా స్వామివారి ఊరేగింపు పరిపూర్తి చేసుకుని యాగశాల దగ్గరికి వస్తే విశ్వక్సేనారాధన, తదనంతరం పుణ్యాహవాచనం, స్వామివారికి కలన్యాసం అంటే కుంభపూజారాధన జరుగుతుంది. కుంభపూజారాధన జరిగిన తర్వాత కర్రా రాపాడిచ్చి అగ్నిభద్రం అనే కార్యక్రమం పరిపూర్తి చేసుకొని సర్వకుండేషు అగ్నిప్రయాణార్థం ఇప్పుడు మన యాగశాలలో 3 కుండాలు ఉన్నాయి. ఆ 3 కుండాల్లో ఈ అగ్నిని ఆరాధన చేసుకుని అదివాస ప్రధాన హోమాలు, శయ్యాదివాసం, స్వామివారు ధాన్యాదివాసం బియ్యంలోనూ, నువ్వుల్లోనూ, పెసల్లోనూ, కందుల్లోనూ ఈ అన్నాటిల్లో కూడా పొరల కింద వేసి స్వామివారికి పవలింపు సేవ శయ్యాదివాసంగా కార్యక్రమం పరిపూర్తి చేసుకుని చతుర్వేదాధ్యయన సర్వదేవత ఆహ్వాహనార్థం హౌత్ర ప్రశంసనం అనే కార్యక్రమం పరిపూర్తి చేసుకుని స్వామివారికి పవలింపు సేవ యజ్ఞ మహోత్సవం పరిపూర్తి జరుగుతుంది. రేపు స్వామివారికి విగ్రహ ప్రతిష్టా యజ్ఞ